నల్గొండ జిల్లా కట్టంగూరులోని ఈదులూరు ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో సాంబార్ పాత్రలో పడి 5 ఏళ్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈదులూరుకు చెందిన బల్కూరి జయవర్ధన్ సదరు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో నిన్న మధ్యాహ్న భోజనం పెడుతోన్న సమయంలో తన తోటి విద్యార్థులతో కలిసి లైన్లో నిల్చున్నాడు. అయితే వెనక నుంచే తోటి విద్యార్థులు నెట్టడంతో ఒక్కసారిగా సాంబారు పాత్రలో పడ్డాడు. దీంతో ఆ చిన్నారి తల కింది భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే జయవర్ధన్ను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స తీసుకుంటే ఈ రోజు ఉదయం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు రెడ్డి తెలుసుకుందాం. రాంబాబు, విద్యార్థి మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. గుడ్ మార్నింగ్ వెంకట్. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలోన ప్రాథమికోన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం సమయంలోన భోజన విరామాల సమయంలోన స్కూల్ విద్యార్థులతో కలిసి అందరూ భోజన సమయంలోన క్యూలైన్లో నిలబడ్డ బలగూరి జయవర్ధన్ అనే 5 సంవత్సరాల ఒక విద్యార్థి, మొదటి సంవత్సరం విద్యార్థి వెనక నుంచి తోటి విద్యార్థులు చేయడంతో పాటు కూడా మొత్తం పూర్తిగా సాంబారు ఒక గిన్నెలో పాడడంతో పాటు ఒళ్ళు శరీరం మొత్తం పూర్తి స్థాయిగా 70% మొత్తం పూర్తి స్థాయి కాలిపోవడంతో పాటు ఒక స్కూల్ సంబంధించిన విద్యార్థి ఏమంటే గమనించి ఊటన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రులు తరలించడంతో పాటు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం కూడా ఏదైతే జయవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు కూడా ఈ సమాచారం తెలుసుకున్నట్టే హైదరాబాద్ ఉస్మాన్ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గౌరవ్ కూడా ఏదైతే హైదరాబాద్ లో ఒక హైకోర్టు కేసు ఉన్న కూడా ఉస్మాన్ ఆసుపత్రి చేరుకొని కూడా ఒక జయవర్ధన్ ఒక పరిస్థితిని అడిగి తెలుసుకొని ఒక విషయాన్ని ఇస్తాం. కానీ ఏదైతే జయవర్ధన్ లేకపోతే మొత్తం పూర్తిస్థాయిగా కాకపోవడంతో పాటు కూడా జయవర్ధన్ ఒక చికిత్స తీసుకుంటూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి పాటు కూడా రాంబాబు, అంటే సమయానికి వైద్యం అందిందా? చనిపోవడానికి కారణం ఏంటి? మధ్యాహ్న సమయంలోన ఒక భోజన విరామ సమయంలోన అతి వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో పడడంతో పాటు కూడా మొత్తం పూర్తి స్థాయిగా 70% మొత్తం పూర్తి స్థాయిగా ఒక చర్మ మొత్తం కాలిపోవడంతో పాటు దీన్ని గమనించిన ఏదైతే ఉపాధ్యాయ ఏమంటే స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగినప్పటికీ కూడా అప్పటికే మొత్తం పూర్తి స్థాయిగా ఒక సాంబార్ లో పడిన జయవర్ధన్ మొత్తం కాలిపోవడంతో పాటు కూడా మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ ఒక ఉస్మాన్ ఆసుపత్రి తరలించినప్పటికీ అయితే ఒక 50% వరకు కాలిపోతే ఒక బతికే ఛాన్సెస్ ఉన్నాయని అధికారులు తెలియజేసినప్పటికీ ఒక 70% మొత్తం కాలిపోవడంతో పాటు కూడా ఒక చికిత్స పొందుతూ జయవర్ధన్ 3 గంటల సమయంలో చనిపోయాడు వెంకట్. ఏదైతే జయవర్ధన్ మృతికి స్కూల్ సంబంధించిన సాంబార్ లో పడకపోవడంతో కుటుంబంలో విషయాలు అలుముకున్న అల్లారు ముద్దుగా రోజు కళ్ళ ముందు. రాంబాబు, అంటే అంత వేడిగా సాంబారు ఉంటే 5 ఏళ్ల పసి చిన్నారులు అక్కడ ఉంటే అంత అజాగ్రత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వార్డెన్లు కావచ్చు, స్కూల్లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఎట్లా అజాగ్రత్తగా ఉన్నారు? ఇది రోజువారీగా మధ్యాహ్న సమయంలోనే 12:30 సమయంలోనే రోజువారీగా భోజనం ఒక వడ్డించిన సమయంలోనే అయితే స్కూల్ సంబంధించిన కొన్ని ప్రైవేట్ సంబంధించిన సమభావ సంఘాలతో పాటు కూడా కొన్ని ఏజెన్సీలతో పాటు స్కూల్లో మధ్యాహ్న భోజనం ఒక నిర్వహిస్తున్నప్పటికీ అతిగా వేడిగా ఉన్న వస్తువులలో పాత్రల నుంచి కూడా వేరే పాత్రలో నుంచి కూడా ఒక బకెట్లలో కూడా పెట్టవలసిన అవసరం ఉన్నప్పటికీ కొన్ని ఏజెన్సీలు డబ్బులు సంపాదించుకోవడం కూడా ఆటతో కూడా సంబంధించిన ఏజెన్సీలు మాత్రం ఒక గిన్నెల అక్కడే విద్యార్థుల ముందునే మొత్తం అన్నం పప్పు సాంబార్ గిన్నెలతో పాటు అక్కడే ప్లేట్లు ఉండడంతో పాటు కూడా ఏదైతే సమాచారం విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి తోపులాటలో ఉన్న సాంబార్ గిన్నెల ముందు ఉన్న ఒక జయవర్ధన్ సాంబార్ ఒక గిన్నెల పడిపోవడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇదే విధంగా ఏదైతే ఒక ప్రాథమిక పాఠశాలలో జిల్లా మొత్తం ఓవరాల్ అయితే ఈ ఉమ్మడి జిల్లా యాదాద్రి సూర్యాపేట జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న ఒక స్కూల్లో కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ ఒక డిఈఓతో పాటు కూడా ఒక ఆర్టీఓ కూడా ఒక గౌరవ్ ఉప్పల్ గారు ఆదేశాలు జారీ చేశారు వెంకట్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.